మీలో ఒక సామాజిక స్పృహ ఉంది అనడానికి ఉమ్, మీరు ఉద్యమకారుడు అనేది ఒక పెద్ద అండర్లైన్ మార్క్ అది. సో ఈ సామాజిక స్పృహ అనేది బాపు సినిమాలో ఉమ్, నిజంగా చెప్పాలంటే ఒక పాయింట్ లేవనెత్తింది. ఉమ్, ఏంటి అని అంటే ఒక మనిషికి సంబంధించిన ఒక పాజిటివ్ దీనికన్నా అక్కడ ఒక గ్రే షేడ్ని మనం డిస్కస్ చేయాల్సిన అవసరం మనకు కనిపించింది అక్కడ. మీరు గమనించినంత వరకు బాపులో జనం ఆలోచించాల్సింది, చర్చించాల్సింది ఏ పాయింట్ అంటారు మీరు? బాపు స్థితిపరుడు కాదు. భూమి ఒక ఎకరమే ఉంది. ఏ తండ్రి అయినా నేనేం చేయలేకపోయానే, ఉన్నది ఉన్నది కూడా నేను లేకుండా చేయొద్దు. దానికోసం అన్ని మార్గాలు వెతికిన తర్వాత నాకంటే భూమే విలువైంది అనే కాడికి వచ్చింది. భూమి అంటే ఏదో ఒక పిల్లలకు ఆధారం, దానికోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమవుతాడు. అది కూడా మన ద్వారా సేవ్ చేయబడతాడు కదా. తర్వాత అది ఎట్లా సాల్వ్ అంటే మనిషిలో ఒక కోణము రాక్షసత్వం కూడా ఉంటుందని అనుకోవచ్చు. అది మంచితనాన్ని డామినేట్ చేస్తుంది ఒక సందర్భంలో. అది తర్వాత ఇది మార్గం కాదు, ఇది పరిష్కారం కాదు, ఎవరికి ఇలా ఉండకూడదని మళ్ళీ దాన్ని ఒక మానవీయ కోణంలో మళ్ళీ కాదు మనం కష్టం చేయాలి అనేది మళ్ళీ మధ్యలో ఆ చిన్నది డిస్టర్బెన్స్ ఉన్నా కూడా దాన్ని మళ్ళీ సవరించుకుంటూ సమాజానికి ఏం చెప్పిందంటే ఒకవేళ మీకు కూడా ఇలాంటి అన్న చెడ్డ ఆలోచనలు వస్తే మానేసి ఆఖరికి కష్టపడి పని చేసుకోవాలి. మీరనే ఈ ఆలోచన కానీ ఈ లక్షణం ఆమెని పాత్రలో కనిపిస్తుంది కదా మీకు? అంటే ఆమె కొంచెం అది అంటే ఆమె ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఆమె విధవరాలు అవుతుంది, పిల్లలు అనాథలు అవుతారు. ఆమె కోణం నుంచి అట్లా ఆమె అన్నది అంటే తూకం ప్రాణానికి సంబంధించిన భర్త మామ అంటే ఇంట్లో జరగాల్సిన తరాలు కానివ్వండి, బాధ్యతలకు సంబంధించిన వయసుకు రీత్యా తూకం. ఇలాంటి క్యారెక్టర్లు మనం పల్లెటూరులో ఎప్పుడైనా ఎక్కడన్నా చూసారా మీరు? చాలా చూసిన నేను. మా వరంగల్లోనే మా ఇంటెనక ఇట్లాంటిది జరిగింది. అది మనం చెప్తే బాగోదు కానీ తెలియాలిగా ప్రపంచానికి. ఎవరి పేర్లు మనం ఎందుకు రోజు పేపర్ చూస్తలేరు, వాళ్ళకి తెలియదు. రోజు టీవీలో చూస్తున్నారు. మీరు చూసింది మీ అనుభవంలో చెప్పండి. నిన్న కదా తండ్రిని చంపాడు కదా రోడ్డు మీద, ఈరోజు పేపర్లో వచ్చింది. మనం లోపల మానవత్వం కంటే రాక్షసులు డామినేట్ చేసినప్పుడు చిన్న డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది, దాన్ని అధిగమించాలి. పూర్తి రాక్షసత్వం వేరు విభాగారు, కానీ రాక్షసత్వంలో కూడా మళ్ళీ జాగ్రత్తగా బాగా తిండి పెట్టి పంపించాలి, జాగ్రత్తగా జీవిని తృప్తి పెట్టి పంపించాలి. అయితే ఏంటంటే ఇది వాళ్ళ నిస్సహాయ స్థితి నుంచి ఒక రాంగ్ డిసిషన్ అది మళ్ళీ సవరించుకుంటారు. అది ఒక సవరించుకునే ఛాన్స్ వచ్చింది వాళ్ళకి, దాని మీదనే ఉండలే వాళ్ళు. ఒక సందర్భంలో ఎటు అంటే ఏ నిర్ణయం తీసుకోవాలి, పిల్లల్ని అనాథం చేయలేడు, అవసరమైతే నేనే చస్తా అని అంటాడు మళ్ళీ భర్త. మరేంటి పరిస్థితి అనేది చిన్న అక్కడ వాళ్ళు. దీంతో మీరు ఆర్టిస్ట్ గానే ట్రావెల్ చేయలేదు బాపుతో, మీరు పబ్లిసిటీ డిజైనర్ అండ్ బాపు. ఆ బాపు పోస్టర్ డిజైన్ చేసేప్పుడు మంచం పైన బాపు కాలు మీద కాలు వేసుకుని ఉంటాడు, వీళ్ళు మంచం మోసుకుని వెళ్తూ ఉంటారు. అసలు ఏంటి ఆ కాన్సెప్ట్ ఏంటి అసలు? వీళ్ళేమో కాటికి పంపాలనే కాన్సెప్ట్ వీళ్ళది. ఆయన మర్చిపోతాడు కదా, అందుకోసం దర్జాగా ఉంటాడు అనమాట. ఆయనకున్న మతిమరుపు వల్ల వాళ్ళు టెన్షన్లు ఉంటాడు కానీ ఈయన మాత్రం టెన్షన్లు ఉంటాడు అనమాట.